గాయత్రి తల్లి కాబోతోంది. ఈసారైనా గాయత్రికి ఏ సమస్య రాకుండా అనంత్కి గాయత్రికి పన్నంటి బిడ్డ పుడితే బాగుండు. అమ్మా గాయత్రి, ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళిన వేళ విశేషం. నీ కడుపు పండిందమ్మా. నువ్వు బంగారు నగలు మెరుగుదిద్దడానికి ఇచ్చావు కదా, రేపటి నుంచి అసలే బోనాలు. నువ్వు కొంచెం స్థిమిత పడగానే వెళ్ళి ఆ బంగారు నగలు తెచ్చుకో అమ్మా. అలాగే అత్తయ్య, కొంచెం సేపటి తర్వాత డ్రైవర్ని తీసుకుని వెళ్తాను. ఉండండి, అందరి నోళ్ళు తీపి చేస్తాను. అమ్మో 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 అమ్మో, చూసావా? ఈ సత్య చేయించిన పూజ వల్లనో మరి దీని వలనో తెలియదు గాని ఆ గాయత్రి నెల తప్పిందంటారా? అరే, ఆ గాయత్రికి గనుక వారసుడు పుట్టాడంటే ఇక మనకి ఇంట్లో లెక్కలేనట్టే. ఈ ఇంట్లో వారసుడు అంటూ ఉంటే నా కొడుకే అయి ఉండాలి, కానీ ఇంకెవ్వరూ అవ్వడానికి వీల్లేదు. ఇప్పుడే కదమ్మా ఈ గాయత్రి నెల తప్పింది. అవునత్తయ్య, క్రితంసారి సీమంతం రోజే అబార్షన్ అయ్యేలా చేశాం కదా, అలా మనకి చాలా అవకాశాలుంటాయిలే. ఒరేయ్, ఏదో ఒకటి చెయ్యండిరా. ఆ గాయత్రికి మాత్రం పిల్లలు పుట్టడానికి వీల్లేదు. ఏంటి అలా ఊపుతున్నావు? బుస్సు మొత్తం వినేసిందో ఏంటి? ఖచ్చితంగా వినే ఉంటుంది. మీరు అనుకున్నది అవ్వలేదని నిరుత్సాహంగా ఉన్నారు కదా? ఏం మాట్లాడుతున్నావు సత్య? ఊర్వశి, నువ్వు ప్లాన్ చేసింది మొత్తం నాకు అర్థమైపోయింది. ఏం ప్లాన్ చేసింది సత్య? గోరింటాకు విషయంలో గాయత్రి రివర్స్ ప్లాన్ వేసి వీళ్ళిద్దరి చేతులు కాలేలా చేసింది కదా. ఆ కోపం మనసులో ఉంచుకుని ఊర్వశి గాయత్రి మీద గ్యాస్ లీక్ అయి పేలిపోయేలా చెయ్యాలనుకుంది. అయ్యో, నేనా? గాయత్రి అంటే కోపం ఉన్నమాట నిజమే, కానీ తనని చంపేంత కోపం నాకు లేదు. ఆ ఊర్వశి, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ప్లాన్ చెయ్యబట్టే అక్కడ గ్యాస్ సిలిండర్ దగ్గర పొయ్యి వెలిగిస్తే పేలిపోయేలా చేశావని నాకు తెలుసు. సత్య, ఏదో మా కోడలు పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. మీరు మీ కోడలు రివెంజ్ కోసం ఎక్కడి దాకా అయినా వెళ్తారని నాకు తెలుసు. కవర్ చేయకండి. గుర్తు పెట్టుకో ఊర్వశి, ఇంకొక్కసారి ఇలా గాయత్రి మీద ఏదైనా ప్లాన్ చేసినట్టు నాకు తెలిస్తే మాత్రం నిన్ను వదిలిపెట్టను. సత్య, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు మధ్యలోకి రాకు. నాకు సంబంధం లేదా? ఊర్వశి, నువ్వు చేసింది తప్పు పని. మళ్ళీ ఎందుకు దాన్ని కవర్ చేసుకుంటున్నావు? ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు. అలా గట్టి పెట్టి ఫణి. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను సత్య. నువ్వు ఈ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఫణి, ఆ సత్య ముందు నువ్వు నన్ను అన్ని మాటలు అంటావేంటి?
హేయ్, ఆ సత్యకి మన మీద ఎక్కువ అనుమానం వస్తే అది మనకు అనుగుణంగా పనిచేయదు. అవును, ఆ సత్య ముందు మనం మంచి వాళ్ళలాగా కనపడితేనే అది మన వైపుండి మనం చెప్పిన పని చేస్తుంది. అందుకే ఊర్వశి నా కొడుకు నిన్ను దాని ముందు కోపడ్డాడు. సరే మనం ముందు ముందు ఏం చేసినా సరే సత్యకి డౌట్ రాకుండా ప్లాన్ చేసి చేయాలి. గుర్తుపెట్టుకో ఊర్వశి. సరే ఫణి. సత్య, ఈ రోజుతో నీ బండారం మొత్తం బయటపడిపోతుంది. నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ గురించి కూడా ఈ ఇంట్లో అసలైన వ్యక్తులకి నిజం చెప్తా. ఇంతకు ముందు కూడా గాయత్రికి ఇలాగే ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారీ అయింది. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ గాయత్రి నీళ్లొసుకుంది. ఈసారి ఎలాగైనా సరే గాయత్రిని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లకు పాపో బాబో పుట్టాలి. ఎవరు బాబు నువ్వు? అమ్మా, నేను ఇలా వచ్చానని కంగారు పడకండమ్మా. అది కాదు బాబు, సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నావు. ఎవరు కావాలి నీకు? మీతో మాట్లాడాలి. నాతోనా? నాతో ఏం మాట్లాడతావు? అసలు నువ్వెవరు? దేనికోసం ఇలా ఇంట్లోకి వస్తున్నావు? నా పేరు జితేంద్ర అమ్మా. మాది సిటీకి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం. నేను మీ ఇంటికి రావడానికి కారణం మీ కోడలు. ఏంటి బాబు చెప్తూ చెప్తూ అలా ఆగిపోయావు? నిన్నే బాబు, ఏం మాట్లాడవేంటి? ఏం లేదమ్మా, మీకు చాలా బిజినెస్లు ఉన్నాయి కదా. నేను ఒక నిరుద్యోగిని. మీ కంపెనీలో ఏదో ఒక జాబ్ ఇప్పిస్తారేమోనని అడగడానికి వచ్చానమ్మా. నువ్వు జాబ్ అడగడానికి వచ్చావా? ఇంతకు ముందు కోడలు అని ఏదో అంటున్నావు. చెప్పావనుకో చంపేస్తాను.